మనము చింతపండు పులిహోరకి రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి ఆల్రెడీ. ఇప్పుడు అందులో తిరగమాత వేసుకుంటున్నాం మనము. అంటే చింతపండు పులుసుతో పాటు పప్పులు వేయలేం కదా, అందుకని స్టవ్ వేయించుకొని బాండ్లు పెట్టుకొని 1.5 స్పూను ఆయిల్ వేసుకున్నాము. ఈ చింతపండు పులిహోరకి పులుసు అనేది ఉడకపెట్టి పెట్టుకుంటే కనీసం 2-3 నెలలైనా ఫ్రిడ్జ్లో అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులోకి బాదం పప్పు 1/2 కప్పు, అలాగే 1/2 కప్పు వేరుశనగపప్పు అండి. ఎవరిష్టం, అన్ని పప్పులు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు అండి. ఇలాగే పచ్చెనపప్పు 1 స్పూను అండి. ఇలా పప్పులను వేసేసుకున్నాక ఇట్లా గెంటితో కలిపామంటే అప్పుడే మాడకుండా ఉంటాయి. ఇప్పుడు పులుసు ఫ్రెష్గా అన్నంలో కలుపుకునేటప్పుడు పప్పులు అనేవి ఫ్రెష్గా వేపుకొని కలుపుకున్నామంటే పులుపు ఉండవు, బాగా క్రంచీగా ఉంటాయి పప్పులు అనేది. పులుసులో మామూలుగా పులుసుతో పాటు ఉడకబెట్టామంటే పప్పులు అనేది నానిపోతాయి, పులుపు ఎక్కిపోతాయండి. ఇప్పుడు అన్నీ చక్కగా ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు అనేది పగులుతాయండి, కొద్దిగా దూరంగా ఉండి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాము. ఇప్పుడు అన్ని ఇట్లా చక్కగా కలిపేసి స్టవ్ అనేది ఆపేసుకున్నామండి. ఎందుకంటే ఆ వేడికి నాన్ స్టిక్ది కదా బాండ్లీ, ఆ వేడికి అనేది పప్పులు అనేది చక్కగా ఎర్రగా అయిపోతాయి. ఇప్పుడు మనము వెడల్పాటి గిన్నెలోకి వేడివేడి అన్నం వేసుకున్నామండి. ఇందులోకి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్న పులుసు వేసుకున్నామంటే వేడి అన్నంలో ఆ కూలింగ్ అనేది పోతుంది. ఇప్పుడు పులుసు వేసేసుకున్నాం కదా, ఇట్లా చక్కగా అన్నం అంతా దీని మీద వేసామంటే కూలింగ్ అంతా పోతుంది పులుసుకి. ఇప్పుడు పెట్టుకుని పప్పులు కూడా వేసేసుకొని కలుపుకుందాం. చింతపండు పులిహోరకి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి.